కోతితో పోలుస్తాం. ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఆ కోతి కూడా మామూలు కోతి కాదు, అది కూడా ఇదివరకు చెప్పుకున్నాం. ఓకే, ఆ కోతి కూడా ఎలా ఉంటుందంటే ఇదివరకు చెప్పుకున్నాం, ఆ మనసు కోతి లాంటిది. ఆ కోతి కూడా ఎలా ఉంటుంది, ఒక తేలు కుట్టింది అనుకోండి, ఆ కోతికి ఆ తేలు కుట్టడమే కాదు, అది పిచ్చి పట్టింది అనుకోండి, ఆ కోతికి తేలు కుట్టి పిచ్చి కొట్టినటువంటి కోతికి సారాయి తాగిందనుకోండి, అప్పుడు ఆ కోతి ఏ రకంగా ప్రవర్తిస్తుందో మన మనసు కూడా ఆ రకంగా ప్రవర్తిస్తుంది. ఆ రకంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మనసు అనేది ఎట్లాంటిదంటే, నువ్వు గనక దాన్ని గనక కొంచెం గనక వదిలిపెట్టావంటే నిన్ను అసలు ఎట్లా తీసుకెళ్తుందంటే, అసలు ఈ ప్రపంచం చుట్టూ తిప్పి 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 గిరాట్లు కొట్టిస్తుంది. నీ మనసు అంత ప్రమాదకరమైన. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు, మనసుని గనక కంట్రోల్ చేస్తే అది నీకు స్నేహితుడు, మనసుని గనక కంట్రోల్ గనక చెయ్యకపోతే అదే మనసు నీకు శత్రువు. నీ మనసే నీకు స్నేహితుడు, నీ మనసే నీకు శత్రువు. ఈ రెండు కూడా నీ మనసులో ఉంటాయి. మనసే నీకు స్నేహితుడు, మనసే నీకు శత్రువు. ఈ రెండు కూడా మనసులో. అయితే మనసుని స్నేహితుడిగా కనుక చేసుకుంటే నీ జీవితం నందనవనంగా మారిపోతుంది. అదే నువ్వు మనసు కనుక, నువ్వు చెప్పినట్టు కనుక మనసు కనుక వినేటట్టు కనుక చేసుకుంటే మనసు నీకు స్నేహితుడు. కానీ నీ మనసు చెప్పేటట్టు కనుక నువ్వు కనుక వింటూ కనుకపోతే నిన్ను 3 చెరువుల నీళ్లు జాపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనసులో ఒక ఆలోచన వచ్చింది అంటే దాన్ని ఎవరికి అప్పచెప్పాలి? ఇందాక చెప్పుకున్నాం, ఎవరికి అప్పచెప్పాలి? బుద్ధికి అప్పచెప్పాలి. బుద్ధికి అప్పచెప్పి ఈ యొక్క మనసులో వస్తున్నటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్టు అనేటటువంటి విషయాన్ని కనుక మనం నిత్యము కనుక బుద్ధితో కనుక చర్చించినప్పుడు అప్పుడు నీ బుద్ధి నువ్వు మనసులో వచ్చినటువంటి ఆలోచన కరెక్టా కాదా అటువంటి విషయం నీ బుద్ధి నిరంతరం చెప్తూ ఉంటుంది. ఆ బుద్ధి చెప్పుకున్నట్టు కనుక నువ్వు నడుచుకుంటూ ఉంటే నీ ఆలోచనలు సక్రమైనటువంటి మార్గంలో వస్తాయి. ఒకటి పోయిన తర్వాత ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ఆలోచనలు వాడిని ముందు డబ్బు తర్వాత పిల్లల తర్వాత పిల్లల భవిష్యత్తు, తర్వాత ఇంకా డబ్బు, పిల్లల భవిష్యత్తు. చూడండి, ఈ 3 రకాలటువంటి ఆలోచన. డబ్బు దేనికోసం? పిల్లల కోసం. పిల్లల గురించి ఆలోచన దేనికోసం? పిల్లల భవిష్యత్తు కోసం. ఈ మూడిటిని ఏంటి, నాకు ఈ 3 రకాల ఆలోచనలు వస్తున్నాయి, ఈ 3 రకాల ఆలోచనలు నాకు వచ్చినందువల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను అంటే ఏంటి? ఈ 3 రకాల ఆలోచనలు ఒకసారి వచ్చినందువల్ల ఏ పని సరిగా చేయలేకపోతున్నాను పిల్లలకు. అయితే బుద్ధిని గట్టిగా అడిగి, ఇప్పుడు నేను నీ బుద్ధిని అనుకోమ్మా, ఈ బుద్ధి నువ్వు మనసు అనుకో, నేను నీకు సమాధానం చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? అమ్మా, నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు, తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నావు. పిల్లల భవిష్యత్తు అది ఇప్పుడు ప్రాబ్లమా? ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రాబ్లమా? కాదు. ఎప్పుడో 10-15 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లం. ఎప్పుడు 15 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ప్రాబ్లాన్ని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఆలోచిస్తున్నావు. అందువల్ల ఏమవుతున్నావు? నువ్వు డబ్బు సంపాదించలేకపోతున్నావు ఆలోచనలో. కాబట్టి ఎప్పుడో వచ్చే ఫ్యూచర్ని గురించి ఆలోచన ఇప్పుడు ఆలోచించటం వల్ల నువ్వు మానసిక
కాబట్టి భవిష్యత్తుని గురించి ఆలోచన వదిలేయి. కాబట్టి 3 ప్రాబ్లమ్స్లో ఎన్ని ప్రాబ్లం తగ్గిపోయింది? ఒక ప్రాబ్లం పోయి. రెండో ఆలోచన ప్రాబ్లం ఏంటి? పిల్లలు. నీ పిల్లలకి ఇప్పుడు ఏం కావాలి? పిల్లలు హ్యాపీగా నీ కళ్ళ ముందు ఉంటూ అమ్మా నాన్న అని చెప్పి హ్యాపీగా నీతోటి ఉంటే చాలు. అదే కదా ప్రస్తుతం నీకు కావాల్సింది. ఆ రకమైనటువంటి సంతోషాన్ని పిల్లలకు నువ్వు ఇవ్వగలిగితే, ఆ రకంగా కనుక పెంపకం కనుక జరుగుతూ ఉంటే కొన్ని రోజులు అయిపోయేటప్పటికి వాళ్ళ భవిష్యత్తు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. పిల్లల మీద ప్రేమ వేరు, పిల్లల మీద ఉండే మమకారం వేరు. ఆ రెండిటికి తేడా. నేను బుద్ధిని, ఈ బుద్ధి మనసుకు చెప్తుంది, ఇవన్నీ బుద్ధి చెప్తుంది. నువ్వు బుద్ధిని అడిగితే బుద్ధి ఈ రకంగా మొత్తం వివరిస్తుంది. అమ్మా, నీకు బిడ్డల మీద ప్రేమ ఉందా? నీ బిడ్డల మీద మమకారం ఉందా? ఏముంది మీకు? బిడ్డల మీద అసలు మమకారానికి ప్రేమకి తేడా తెలుసా? చూడండి, మమకారానికి ప్రేమకి చాలా తేడా ఉంది. మనందరికీ బిడ్డల మీద ప్రేమ ఉండాలి, కానీ 100కి 99 మందికి బిడ్డల మీద ప్రేమ కాదు, మమకారం ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? ఇస్తుంది. ప్రేమకు ఒక్కటే, ఇవ్వటమే తెలుసు, అదే ప్రేమతత్వానికి. మమకారం ఏం చేస్తుందో తెలుసా? కోరుతుంది. ఇవ్వు 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 అని కోరుతుంది మమకారం. ప్రేమకి ఇవ్వటమే తెలుసు, మమకారానికి కోరటమే తెలుసు. ఎప్పుడైతే నా బిడ్డ ఇంజనీరింగ్ కావాలి, నా బిడ్డ డాక్టరు కావాలి, అన్నీ కావాలి, నా బిడ్డ ఇంజనీరింగ్ కావాలి, నా బిడ్డ డాక్టరు కావాలి, నా బిడ్డ లక్షాధికారి కావాలి, అన్నీ కావాలి. కానీ అలా కావాలి 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 అనుకోవడం మమకారం. ప్రేమ అంటే ఏంటో తెలుసా? నా బిడ్డకు నేను ప్రేమ ఇవ్వాలి, నా బిడ్డకు రోజు మంచి ఆహారం ఇవ్వాలి, నా బిడ్డకు మంచి చదువు ఇవ్వాలి, నా బిడ్డకు మంచి బుద్ధులు నేర్పాలి, ఇవ్వాలి 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 అనుకోవటం ప్రేమ. అయితే ప్రేమలో కూడా మమకారాన్ని చొప్పిస్తాం. ఏంటో తెలుసా? మా పిల్లల్ని మామూలు స్కూల్లో కాదు, సంవత్సరానికి 1,50,000 రూపాయలు పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో హయ్యెస్ట్ స్కూల్లోనే చదివించాలి. మమకారం. కాబట్టి మన స్థితిగతులను చూసుకొని ఎంతవరకు మన యొక్క పరిస్థితులు అనుకూలిస్తాయో అంతవరకు మనం చేయాలి తప్పితే నేల మించి సాము చేస్తే ప్రాబ్లమ్స్ సృష్టిస్తాయి. అవన్నీ మమకారాలు సృష్టిస్తాయి. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, చిన్నప్పుడు నా యొక్క తల్లిదండ్రులకి నన్ను కనీసం ప్రైవేట్ స్కూల్కి పంపించేటటువంటి స్తోమత కూడా లేదు, వీధి బడిలో చదువుకున్నాం. అయితే ప్రతి ఒక్క జీవితం వాళ్ళ యొక్క గత జన్మల దీన్ని బట్టి సృష్టించబడి ఉంటుంది. కాబట్టి నీ పిల్లల జీవితాలు కూడా వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు నీ బిడ్డలుగా వచ్చారు అంతవరకే. వాళ్ళకు మళ్ళీ కర్మలు గత జన్మ కర్మలు, కర్మ ఫలాలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నీకు వాళ్ళకి ఉంది కాబట్టి నీ బిడ్డలుగా వాళ్ళు జన్మించారు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం నిర్ణయించబడిపోయింది. కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళని మార్చేటటువంటి శక్తి నీకు ఉండదు. కాబట్టి ఎప్పుడో జరిగేటువంటి పిల్లల భవిష్యత్తును గురించి పట్టించుకోవద్దు. తర్వాత పిల్లల్ని ప్రేమించండి, కానీ పిల్లల మీద మమకారం పెంచుకోవద్దు. పిల్లలకి ఏది కావాలి, ఇది కావాలి అని కోరుకోవద్దు. ఏది ఇవ్వాలి 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 అనే రకంగా కనుక ఇస్తూ. కాబట్టి రెండో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మూడో ప్రాబ్లంకి వచ్చాం. మూడో ప్రాబ్లం? డబ్బు సంపాదించాలి.
డబ్బు సంపాదించాలి అనేటువంటి మార్గం ఒక్కటే మీకున్న లక్ష్యం. ఇక ఏం ఉండకూడదు. ఎప్పుడు కూడా విశ్వాన్ని అడిగేటప్పుడు కరెక్ట్గా అడగాలి. ఏం కావాలి అంటే నువ్వేమడుగుతున్న విశ్వం, నా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వు, నా పిల్లల గురించి నిత్యము నాకు హ్యాపీగా ఉండేటట్టు చేయి, నాకు డబ్బు. విశ్వం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ అమ్మాయి ఈయన అడుగుతున్నాను, ఈ అమ్మాయికి ఏమి ఇవ్వాలి అని చెప్పి విశ్వం కన్ఫ్యూజ్ అయిపోయింది. అట్లా కాకుండా విశ్వాన్ని ఎలా ఉండాలంటే అడిగేటప్పుడు నిర్దిష్టంగా నాకు ఇది కావాలి అని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ కావాలి అంటే నీకు ముందేం కావాలి? డబ్బు కావాలి. కాబట్టి నాకు డబ్బు కల్పించేటువంటి మార్గం సృష్టించు, నాకు డబ్బు కావాలి అని చెప్పి నువ్వు గనక చక్కటి సంకల్పం చేసుకొని, ఆ సంకల్పం చేసుకున్న తర్వాత నువ్వు ప్రతిరోజు కనుక ధ్యానంలో కనుక కూర్చుంటే విశ్వం నీకు ఏది కావాలో అది నీ దగ్గరకు చేరుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకని నీకు ఏమి కావాలి అనేటువంటి విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి దృక్పథం నీకు ఉండాలి. అన్నీ కావాలి అనుకుంటే విశ్వం ఇవ్వడానికి ఏది ఇవ్వాలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకని నువ్వు విశ్వాన్ని కన్ఫ్యూజ్ చేయదు. విశ్వానికి నిజంగా ఏం కావాలో అది నిర్దిష్టంగా అడుగు, విశ్వం తప్పనిసరిగా నీకు ఇస్తుంది. అయితే ఇంకోటి కూడా మనకు ఉండేటటువంటి గొప్ప ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వేమన్నావు, ఒక 20,000 వచ్చింది, 20,000 అడిగావు. 20,000 రాగానే మళ్ళీ ఏమవుతుంది? ఇంకొక 20,000 రాగానే ఇంకొక 20,000, 60,000 వచ్చేసినాయి. 20,000 40,000, ఇంకొక 20,000. దేర్ ఇస్ నో ఎండ్. దీనికి అంతం లేదు. విశ్వం ఏం చూసుకుంటుంది తెలుసా? ఒరే, ఈ అమ్మాయి 20,000 అడిగింది, ఇచ్చాను. 40,000 కావాలని అప్పుడు అడగలేదే. 20,000 ఇవ్వంగానే ఇంకొక 20,000 అడిగింది. పోనీ ఇద్దాం, ఇచ్చింది. ఇవ్వంగానే తృప్తిగా ఉన్నావా? లేదు. ఇంకొక 20,000. ఓ మై గాడ్, ఈ అమ్మాయికి ఇస్తా ఉంటే ఇంకా అడుగుతాను. ఫస్ట్ సారి ఇచ్చా, మళ్ళీ అడిగింది. రెండోసారి ఇచ్చా, మళ్ళీ అడిగింది. మూడోసారి ఇచ్చా, మళ్ళీ అడిగింది. ఫస్ట్ సారి ఇచ్చా, ఏదో పొరపాటును అడిగింది అనుకున్నాం. రెండోసారి ఇచ్చా, ఏదో గ్రహపాటును అడిగింది అనుకున్నాం. మూడోసారి ఇచ్చా, ఏమనుకుంటున్నప్పుడు విశ్రాం ఇది అలవాటైపోయింది ఈ అమ్మాయికి అడగటం. అప్పుడు ఏం చేస్తుంది? అనవసరం, ఈ అమ్మాయికి ఇచ్చి నేను తృప్తి పడతలేను, కాబట్టి ఈ అమ్మాయికి ఇవ్వటం అనవసరం. ఎవరైతే తృప్తిటువంటి దాటిలో తృప్తి పడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళది తీరుస్తాను అని చెప్పి విశ్వం నిన్ను వదిలేస్తుంది. ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చేసాను. నేను ఇంకా సంపాదించగలను. అమెరికాలో రిటైర్మెంట్ అంటూ లేదు. ఇండియాలో రిటైర్మెంట్ ఉంది. 60 ఏళ్ళకు 65 ఏళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు జాబు చేస్తానన్నా సరే నీకు చేయలేరు. కానీ అమెరికాలో 100 ఏళ్ళు ఆడుకుంటాను, నాకు 100 ఏళ్ళు, నేను 100 ఏళ్ళలో కూడా జాబ్ చేస్తానని చేయమంటారు. రిటైర్మెంట్ అంటూ లేదు. నేను సంపాదన మొదలుపెట్టిన రోజునే నా జీవితానికి ఎంత కావాలి అని చెప్పి నేను సంపాదన మొదలుపెట్టిన రోజునే నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతే విశ్వం నేను కోరినంత నాకు ఇచ్చినదో ఆ ఇచ్చినటువంటి మరుక్షణమే విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని నేను డబ్బు సంపాదన ఆపేశాను. సంపాదించుకొని ఇంకా సంపాదించుకున్నాను, వస్తూ ఉంటుంది, బ్యాంకులో పడుతూ ఉంటుంది, ఏం చేసుకోను అనేటువంటి ఆ తృప్తి అనేది ఉంటే అప్పుడు విశ్వం వీడు అడిగాడు, ఇచ్చాను, నేను ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి అది వదిలేసి ఇంకొకటి అడుగుతున్నాడు, అది కూడా ఇస్తే తృప్తిగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు అని చెప్పి విశ్వం మనకి హెల్ప్ చేయటం మొదలుపెడుతుంది. అందుకనే నువ్వేం చేయాలి? విశ్వాన్ని నాకు 20 కావాలని అడగకూడదు. అసలు నీ జీవితంలో ఎంత కావాలని నిర్ణయించు. నీకు 1,00,000 కావాలా, 10 లక్షలు కావాలా, 1,00,00,000 కావాలా, 10 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా?
నీ యొక్క పరిధిని, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఒక నిర్ణయించుకొని ఓకే, ₹1,00,00,000 సరిపోతుందా మీకు? సరిపోదు. కోటి వచ్చిన తర్వాత 2 కోట్లు చెప్పలేము. మన అందరం అంతే, ప్రపంచంలో అందరం అంతే. మీరు అక్కడన్నారు కదా, అమ్మాయి అడిగింది కాబట్టి. అంటే మనకి ఎంత కావాలి అనేది మనం నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, పక్క వాళ్ళతో పోలిక మొదలవుతుంది. ఇప్పుడు మీకు ₹1,00,000 ఉన్నాయి, మీరందరూ ఏం చేస్తారు? ₹1,00,000 ఇల్లు కట్టుకున్నాడు, ₹1,00,000 వాళ్ళతోటే పరిచయాలు, ఫ్రెండ్షిప్ పోతారు. మీకు ₹1,00,00,000 సంపాదించారు అనుకోండి, కారు కొనుక్కుంటారు. అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఉండరు, పిడుగురాళ్ళలో ఉండరు. ఎక్కడ పోతారు? గుంటూరు పోతారు. గుంటూరు పోయి 10 కోట్లు ఎక్కడ కొనుక్కుంటారు? మీరు ఇల్లు విద్యానగర్లో కొనుక్కుంటారు. విద్యానగర్లో చుట్టుపక్కల వాళ్ళందరూ అదే రకంగా కొనుక్కుంటారు. కొనగానే అవుతుంది, ఇటుపక్క చూస్తే పెద్ద కారు, ఇటుపక్క చూస్తే పెద్ద కారు, అటుపక్క చూస్తే పెద్ద బిల్డింగు. అప్పుడు ఏమనుకుంటాం? ఆహాహా. అప్పుడు హైదరాబాద్ నుంచి కోకాపేటలో నుంచి ఎవరో వస్తారు, ఇది లాభం లేదు కాబట్టి నేను హైదరాబాద్ కోకాపేట వెళ్ళాలి. కోకాపేట వెళ్ళాలంటే ఇంకా కొన్ని కోట్లు కావాలి. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ హైదరాబాద్ కోకాపేట వెళ్తాం. కోకాపేటలో కొనుక్కోగానే కోకాపేటలో చూస్తాం. అనగానే లేదు అమెరికా పోవాలి. ఇక దీనికి లిమిట్ లేకుండా పోతూనే ఉంటుంది. అందుకని విశ్వాన్ని అడిగేటప్పుడు ముందే నీకు ఎంత కావాలి ఏమిటి అని నిర్ణయించుకున్న తర్వాత, ఒకసారి అది పొందిన తర్వాత ఇక విశ్వాన్ని అడగదు. అందుకని మీరు 20,000 అడిగారు, 20,000 వచ్చినాయి, మళ్ళీ అడిగేటప్పటికి విశ్వం కన్ఫ్యూషన్. అందుకని చెప్పి విశ్వాన్ని మళ్ళీ 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 అడిగిందే అడిగితే విశ్వం సహకరించదు. అర్థం కదా? కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీకు డబ్బు కావాలి, కరెక్ట్, అంతవరకు అది. ఎంత కావాలి ముందే నిర్ణయించుకోండి. మీ జీవితంలో ఎంత కావాలి అది ఎలా చేరాలో మిమ్మల్ని విశ్వం చేరుస్తుంది. ఏమ్మా, అర్థమైందా? అది మనం విశ్వాన్ని కోరేటటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ఓకే. తర్వాత ఇందాక మీరు అడిగారు కదా, ఆరోగ్యం జ్ఞానానికి సంబంధం ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చను. బహుశా అందరూ 100కి 90 మంది ఈ ధ్యానానికి వచ్చేది దేనికోసం అంటే ఆరోగ్యం కోసం. అది ఉన్న నిజమైన సత్యం. ఎందుకంటే చాలామంది ఎందుకు వస్తారంటే, ధ్యానానికి వచ్చినటువంటి వాళ్ళు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుపడింది అని చెప్పటం వల్ల, ఫలానా వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం చక్కబడింది కాబట్టి నేను కూడా ధ్యానం చేసి ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాలి అనేటటువంటి భాషంతో ప్రతి వాళ్ళు కూడా ధ్యానంలోకి రావటం జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళకి ఆరోగ్యం తగ్గటము కరెక్టే, వాళ్ళే అబద్ధం చెప్పటం లేదు. మీరు ఎప్పుడైతే వచ్చారో మీరు కూడా ధ్యానం చేసిన తర్వాత మీ ఆరోగ్యం కూడా కుదుటపడటం అనేది కూడా సహజమే. రెండు కూడా కరెక్టే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఆరోగ్యము కుదుటపడటం అనేది ధ్యానంలో జరిగేటటువంటి ఒక అతి చిన్న ఫలం, చాలా చిన్న విషయం. ధ్యానంలో ఆరోగ్యం కుదిరపడటం అనేది చాలా 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 చిన్న విషయం. అంటే ధ్యానం అనేది చాలా చేస్తుంది. ధ్యానం చేయలేదంటూ ఏదీ లేదు. కానీ వాటి అన్నిటిలో నువ్వు ధ్యానం చేసిన తర్వాత నీ ఆరోగ్యం బాగుపడటము అనేది చాలా చిన్న విషయం, బాగు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు నీకు ఆరోగ్యం బాగుపడుతుందంటే, నువ్వు ధ్యానంలో కనుక లోతులకు వెళ్ళే కొద్దీ ఇందాక చెప్పావు, ధ్యానంలో ఏం జరుగుతుంది? ముందు మనసు నాశనం అవుతుంది, తర్వాత బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి మనసు నాశనం అయ్యే కొద్దీ కూడా అప్పుడు గ్రాడ్యువల్గా ఆత్మ బయటికి ప్రసరించటం, దాని యొక్క శక్తిని ప్రదర్శించటం మొదలవుతుంది. ఇది స్లోగా జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా నువ్వు కనుక ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు ఎవరిగా మారుతున్నావు?
ఆత్మగా మారిపోతున్నావు. ఆత్మగా మారడం అంటే ఎవరుగా మారిపోతున్నావు? దైవంగా మారిపోతున్నావు. నువ్వు దైవంగా మారిపోతున్నావు అంటే ఏంటి? ఈ విశ్వంలో దైవంలో అయితే ఏ పరమాత్మలో ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి యొక్క అంశ నీలో ఉన్నది. అందుకనే ఆ యొక్క విశ్వాన్ని మొత్తాన్ని పూర్ణాత్మ అంటే అయితే మనలో ఉన్నటువంటి ఆత్మను ఏమంటాం? అంశాత్మ అంటాం. అది పూర్ణాత్మ, మనలో ఉన్నది అంశాత్మ. అంటే ఆ పూర్ణాత్మలో ఎటువంటి శక్తి అయితే ఉన్నదో ఈ అంశాత్మలో కూడా అటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఆ పూర్ణాత్మ ఈ విశ్వాన్ని ఎలా సృష్టించిందో అటువంటి శక్తి సామర్థ్యాలే ఈ అంశాత్మలో కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఈ అంశాత్మని గుర్తించటంలా, ఈ అంశాత్మ యొక్క ప్రకాశాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఎందువల్ల? ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వల్ల, ఈ ధ్యానం లేకపోవటం వల్ల, ఈ యొక్క మనసు ఆలోచనలు ఈ రకంగా ఉండటం వల్ల మనకు ఉపయోగించుతున్నా. అందుకని ఆత్మ తన పని తను చేయటం లేదు. ఈ ఆత్మ తన పని చేయగలటువంటి నువ్వు ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. కాబట్టి ఈ ధ్యానం కనుక చేస్తూ ఉంటే నిజంగా నీ ఆత్మప్రకాశం కనుక నిదానంగా కనుక ముందుకు వస్తుంటే అది తప్పనిసరిగా మీ ఆరోగ్యాలను కూడా సరిచేయగలిగేటువంటి శక్తి మీ యొక్క ఆత్మకుంది. ఆ ఆత్మ, ఆ శక్తిని ఆత్మ ఎలా అంటే ఆత్మలో ఆ శక్తి నిమిడీకృతమై ఉంది. ఆ శక్తి బయటపడాలి అంటే దేని ద్వారా ఆ శక్తి బయటపడుతుందంటే ధ్యానం ద్వారా బయటపడుతుంది. కాబట్టి ఈ ధ్యానం ద్వారా ఇవి తగ్గుతాయా అని చెప్పంటే తప్పనిసరిగా తగ్గుతాయి. తప్పనిసరిగా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. కాకపోతే ఆ బాగుపడటం అనేది చాలా చిన్న విషయం. చెప్పండి సార్. వినపట్లేదు సరే, అది పోతుందో లేదో. అప్పుడైతే విషయం ఇక్కడ ఏంటంటే, ఎందుకు రమణ మహర్షులకు గొప్ప ఆధ్యాత్మిక సాధకులు ఉన్నారు. ఎవరు? మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు దేంతో ఇబ్బంది పడ్డారు? చివరిలో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడ్డారు. మరి మన అందరికంటే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గొప్ప ధ్యాని కదా, మరి వారికి ఆరోగ్యం ఎందుకు ప్రాబ్లం వచ్చింది? తర్వాత రామకృష్ణ పరమహంస ఎంత గొప్ప ధ్యాని, ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన దేంతో చనిపోయారు? బాడీ విడిచిపోయారు, గొంతు క్యాన్సర్. రమణ మహర్షి అంత గొప్ప ధ్యాని, దేంతో బాధపడ్డారు? క్యాన్సర్తో బాధపడ్డారు. మరి ధ్యానమే కనుక తగ్గించగలిగేటటువంటి శక్తి ఉంటే వీళ్ళందరూ ఇటువంటి వాడితో ఎందుకు బాధపడతారు? మంచి ప్రశ్న కదా, మంచి ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలిగా. దానికి చెప్పాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. దీనికి సమాధానం చెప్పగలిగేటువంటి శక్తి కర్మ సిద్ధాంతంలో ఉంది. అయితే ఆ కర్మ సిద్ధాంతం గురించి మనం మళ్ళీ దీని తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పుడు దాని గురించి మాట్లాడతాం. కాకపోతే ఏంటంటే కొన్ని యొక్క శారీరక రుగ్మతలు కర్మ సిద్ధాంత పరంగా వస్తాయి. కొన్ని పెద్ద శారీరక ఇబ్బందులు కర్మ సిద్ధాంతం ప్రకారం వస్తాయి. కొన్ని శారీరక ఇబ్బందులు మామూలుగా నువ్వు చేసేటటువంటి కర్మల ఫలంగా, ఇప్పుడు బ్యాక్ నొప్పి వచ్చింది, గూగుల్ ఈపులు ఎవరో బస్తాను మోసేటటువంటి హమాలి అతను ఉన్నాడు, అతనికి బ్యాక్ పెయిన్ వచ్చింది. అతను చేసినటువంటి ఈ జన్మలో చేసినటువంటి కర్మఫలంగా బ్యాక్ నొప్పి వచ్చింది. తర్వాత కొంతమందికి షుగర్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు, ఎక్కువగా మానసిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి అతనికి ఏమొచ్చింది? ఆ కర్మల ఫలంగా ఈ జన్మలో మానసికంగా ఆలోచించినటువంటి ఫలంగా ఏమొచ్చింది? బ్లడ్ ప్రెషర్ వచ్చింది. బ్లడ్ ప్రెషర్ ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ప్రకారం బ్లడ్ ప్రెషర్ వచ్చింది. లేదు, ఎక్కువగా కొవ్వు పదార్థాలు తింటా ఉన్నాడు, ఈ జన్మలోనే ఏమొచ్చింది? అతనికి
కొలెస్ట్రాల్ పెరుగుద్ది. కొలెస్ట్రాల్ పెరిగితే ఏమొస్తుంది? హార్ట్ ప్రాబ్లం పెరుగుతుంది. కాబట్టి అంటే ఇవన్నీ ఏంటి? కొన్ని ఆరోగ్య సమస్యలు నీ అంతటి నువ్వు చేసుకున్నందువల్ల వస్తాయి. అయితే వాటిని తగ్గించుకోవడం ఎలా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ వచ్చింది. బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? మానసికంగా మనిషి కనుక ఎక్కువగా కనుక ఆలోచిస్తూ ఒత్తిడికి గురైనప్పుడు మనిషికి బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. అంటే ఏమంటాము? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? నా యొక్క ధ్యానం చేశాను, ధ్యానం చేసినందువల్ల నాకు బీపీ తగ్గింది అని చెప్పి చెప్తాను. ధ్యానం చేసినందువల్ల బీపీ తగ్గింది. కరెక్టే, ధ్యానం చేసిందో బీపీ తగ్గింది. రేపు క్లాసులోకి వచ్చి ఏం చెప్తారు? నేను ధ్యానం చేశాను, నాకు బీపీ తగ్గింది. అంటే ధ్యానంలో ఏం జరిగింది? ధ్యానం చేసినందువల్ల మీ మనసులో ఒక ప్రశాంతత అనేది ఏర్పడింది, మానసిక ప్రశాంతత ఏర్పడింది. మానసిక ప్రశాంతత ఏర్పడినందువల్ల మీలో ఆలోచనలు తగ్గినాయి. అలా తగ్గినందువల్ల మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గింది. ఈ రకంగా చేసినందువల్ల నీ ఆలోచనలు తగ్గించటానికి ధ్యానం కూడా సహకరిస్తుంది. అంటే ధ్యానం సహకరిస్తుంది అంటే నాకు ఎప్పుడైతే ఈ తగ్గాలి అని చెప్పి నువ్వు సంకల్పం చేసుకొని నువ్వు ధ్యానంగా కూర్చున్నావో విశ్వం కూడా నీకు సహకరిస్తుంది. విశ్వం సహకారంతో నీ ఆలోచనలు కూడా తగ్గినాయి. అంటే నీ ప్రయత్నము ఉంది ఇక్కడ. నీ ప్రయత్నంతో పాటు ఎవరి ప్రయత్నం ఉంది? విశ్వం యొక్క ప్రయత్నం కూడా సహకరించింది. కాబట్టి నీవు నీ ప్రయత్నం చేస్తున్నావు, విశ్వం యొక్క సహకారం ఉంది. ఈ నీ ప్రయత్నం వల్ల, విశ్వ సహకారం వల్ల, రెండిటి వల్ల నీకున్నటువంటి బ్లడ్ ప్రెషర్ తగ్గింది. బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్ ఏం చేస్తావు? రోజు ధ్యానం చేస్తున్నావు. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా కూర్చొని స్ట్రైట్గా కూర్చొని మెడ స్ట్రైట్గా పెట్టుకొని ధ్యానం చేస్తున్నావు. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే స్ట్రైట్గా కూర్చొని ధ్యానం చేస్తున్నావో నువ్వు గంటన్నర సేపు లేదా రోజు 3 గంటల సేపు 3 గంటలు ధ్యానం చేస్తే నీ యొక్క శరీరాన్ని ఎటువంటి కదలికలకు, ఎటువంటి బరువులు మోయటానికి గనకపోకుండా ప్రశాంతంగా ఇట్లా కూర్చొని నీ యొక్క వెన్నుపూసకు ఒక రకమైనటువంటి విశ్రాంతినిచ్చావు. అలా విశ్రాంతి ఇచ్చినందువల్ల నీకు బ్యాక్ నొప్పి తగ్గింది. కేవలం విశ్రాంతిని ఇచ్చినంత మాత్రమే బ్యాక్ నొప్పి తగ్గిందా? కాదు. మరి ఎలా తగ్గింది? 50% నీ దేహానికి నువ్వు విశ్రాంతి ఇచ్చినందువల్ల తగ్గింది. ఇంకొక 50% ఎవరి వల్ల తగ్గింది? విశ్వం యొక్క సహకారం వల్ల తగ్గింది. ఎప్పుడుగా నీ యొక్క ధ్యానం విశ్వంతో కనెక్ట్ చేస్తుంది. కాబట్టి 50% విశ్వం సహకరించింది, 50% నీకు సహకరించావు. అందువల్ల మీ బ్యాక్ నొప్పి తగ్గింది. అలా కాదు, నేను రోజు పోయి పని చేస్తూనే ఉంటాను, నాకు బ్యాక్ నొప్పి తగ్గించు. కుదరదు. ఎందుకంటే నువ్వు చేసేది నువ్వు చేయాలి, తర్వాత విశ్వ సహకారాన్ని నువ్వు కోరాలి. నువ్వు చేసేది నువ్వు చేస్తూ విశ్వ సహకారాన్ని కనుక కోరితే అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే తగ్గుతాయి. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఉన్నారు. వారు కిడ్నీ యొక్క సమస్యతో బాధపడ్డారు. కానీ అంతగా బాధపడేటటువంటి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డాక్టర్లు మేము తగ్గిస్తాం, మీ నొప్పి తగ్గిస్తాం, మీ సమస్య పరిష్కరిస్తాం అని చెప్పి డాక్టర్లు వస్తే వద్దు పొమ్మన్నారు, నెట్టేశారు. అంటే ఆయన బాధను ఓర్చుకున్నాడా? అదే బాధలో మనముంటే ఎట్లా ఫీల్ అవుతాం? అదే బాధలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఉంటే ఎలా పడుతున్నారు అంటే ధ్యాన ప్రభావం వల్ల, ధ్యాన శక్తి వల్ల
ఆయనకు ఉండేటటువంటి ఆ బాధను తట్టుకునేటటువంటి శక్తి ఆ ధ్యానం ఇస్తుంది ఆయనకి. అందుకని మనం చూసేవాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా, అమ్మో ఈయన ఎంత బాధపడుతున్నాడో, ఎట్ట తట్టుకుంటున్నాడో ఈయన, అమ్మో అది కనుక నేనైతే 5 నిమిషాలు తట్టుకోలేను అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో అది మనకి కనిపిస్తున్నా కూడా ఆ తట్టుకోగలిగినటువంటి శక్తి ఆ ధ్యానం ఇస్తుంది. అంటే ఈవెన్ ప్రారంభ కర్మ అయినా కూడా ఆ తట్టుకునేటువంటి శక్తి వారికి వస్తుంది. అదే రమణ మహర్షి కూడా జరిగింది. రమణ మహర్షి అందరూ చూస్తే ఏంటి ఇంత బాధపడుతున్నారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ బాధను తన యొక్క ధ్యాన శక్తితో సంతోషంగా అనుభవించి ఈ దేహాన్ని చాలించి మళ్ళీ మరుజన్మ అనేది లేకుండా, అదే విషయం కూడా రామకృష్ణ పరమహంస కూడా అదే విషయం జరిగింది. అంటే ప్రారబ్ధ కర్మ వల్ల కూడా మీకు వచ్చేటటువంటి శారీరక బాధలను ధ్యాన శక్తితో ఆ బాధల నుంచి తప్పించుకోగలిగినటువంటి శక్తి ధ్యానం మీకు తప్పనిసరిగా ఇస్తుంది. అలా కాకుండా ఈ చిన్న చిన్న సమస్యలు అంటే ఇది బ్లడ్ ప్రెషరు, బ్యాక్ పెయిన్, ఇటువంటి చిన్న చిన్నవి కూడా ధ్యాన ప్రభావంతో తగ్గించుకోవచ్చు. అయితే దానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉన్నాయి కాబట్టి నేను ఒకవైపు రోజు నేను తినే విధంగానే తింటాను, రోజు నేను ధ్యానం చేస్తాను కాబట్టి నాకు బ్లడ్ ప్రెషర్ తగ్గాలి, కుదరదు. నీ వంతు నువ్వు తన దిశగా ఏదైతే చెయ్యాలో నీ ధర్మం నువ్వు నిర్వర్తించి అప్పుడు విశ్వాన్ని కనుక నాకు తగ్గించు అంటే విశ్వం సహకరిస్తుంది. కానీ నీ యొక్క ధర్మానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ విశ్వాన్ని సహకారంగా కోరుతుంటే తగ్గదు. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మికతో ధ్యానంలో ఉండాలి అంటే మనిషికి మెయిన్గా కావాల్సింది ఏంటి? ప్రేమతత్వం. ప్రేమతత్వాన్ని కనుక మనం అలవర్చుకోవాలి అంటే మనం శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మనం ఎటువంటి ఆహారం తినాలి? శాకాహారాన్ని తినాలి. శాకాహారాన్ని తినాలి అంటే మనం చాలా జాగ్రత్తగా మన యొక్క ఆహార విధానాలు పాటించాలి. అంటే నేను శాకాహారం పాటించను, నేను రోజు ధ్యానం చేస్తాను, నా బ్యాక్ నొప్పి తగ్గాలి, కుదరదు. ఎందుకంటే నువ్వు ప్రకృతికి విరుద్ధంగా వెళుతూ ప్రకృతి నీకు అనుకూలించాలంటే కుదరదు. కాబట్టి నువ్వు ప్రకృతికి అనుకూలంగా చేస్తూ నువ్వు అడిగితే నీకు సహకరిస్తుంది. కానీ నువ్వు ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి దిశలో వెళుతూ నేను ధ్యానం చేస్తాను, నేను శాకాహారం పాటించను, నేను రోజు ధ్యానం చేస్తాను, ప్రకృతి సహకరించాలి, కుదరదు. అలానే నేను శాకాహారం పాటిస్తాను, నేను రోజు ధ్యానం చేస్తాను, విశ్వం నాకు సహకరించాలి, సంకల్పం చేసుకో, ధ్యానంలో కూర్చో. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ విషయాలన్నీ కనుక పాటిస్తే నీకు తప్పనిసరిగా తగ్గుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం. అయితే ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని గురించి మనం కాకపోతే మధ్యాహ్నం ఇది అయిపోయిన తర్వాత ఎక్కువగా డిస్కస్ చేద్దాం. 15 నిమిషాలు ధ్యానం చేయిస్తారా?